నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప. కన్నులకు కలలు లేవు మీరు తప్ప. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప. కన్నులకు కలలు లేవు మీరు తప్ప. కథ మొదలైంది రాయలసీమలోని అనంతపురం జిల్లాలో. ఇక్కడ ముగ్గురు చాలా ఆనందంగా గంతులు వేస్తున్నారు. దానికి కారణం వాళ్ళు తాగిన మందు. ఆ బ్రాండు మందు ఆంధ్రాలో అయితే దొరకదు. ఆ మందు క్వార్ట 90 రూపాయలు మాత్రమే. ఇంత చీపుగా ఇలాంటి మందు ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా దొరకదు. దీన్ని దొంగతనంగా కర్ణాటక నుంచి ఇక్కడికి తీసుకురావాలి. ఆంధ్రాలో మందు బ్రాండు అన్ని బ్యాన్ అయిన తర్వాత అందరూ కర్ణాటక మందు పైనే ఆధారపడ్డారు. ఎందుకంటే ఇంత తక్కువ, ఇంత క్వాలిటీ మందు దొరికేది కర్ణాటకలో మాత్రమే. ఇది మందు తాగే వాళ్ళందరికీ అమృతం. ప్రాంతేరు ఓజీ ఓర్చవరేన ఇగో ఇది కర్ణాటక బోర్డర్. ఈ మందు ఓజీ గురించి కాదు, ఆంధ్రాలో మందు బాబుల కష్టాలు తీర్చిన పివోట్ గురించి. పివోట్ అని తేలికగా తీసేయొద్దు. ఈ ఓజీ అన్నిలాగా చాలా ఎదుగా ఉంటారు. ఎంతప్పా చెప్పప్పా, నా ప్రాణం ఇది. ఎంత కావాలంటే అంత ఇస్తాము. చెప్పప్పా, చెప్పు స్వామి. మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాము. మా బంగారు మందు ఎన్ని రోజులు కనపడా స్వామి. బంగారం గట్ల వస్తుంది స్వామి మందు తీసుకొని. ఇది లేక అల్లాడిపోతున్నాం స్వామి. ఇదేదో హైదరాబాద్ అంట. ఈ హైదరాబాద్ కోసము
ప్రాణాలు పోతున్నాయి. ఇది చాలా మంచిది స్వామి. చెప్పు స్వామి. 1000 రూపాయల, 2000, 3000 చెప్పు స్వామి. 4000 ఇస్తా స్వామి. నువ్వు ఎంత కావాలంటే అంత ఇస్తాం స్వామి. 5000 ఇస్తా స్వామి లాస్ట్. స్వామి నేను ఇది తగ్గకపోతే చచ్చిపోతావు స్వామి. స్వామి ఇంకేం కావాలి స్వామి నీకు? రాసిమంటారా? ఈ ఆస్తి అంతా మందే స్వామి. స్వామి మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం స్వామి. మా భూములు రాయిస్తాం స్వామి. నా ఆస్తి అంతా రాయిస్తాం స్వామి. చెప్పు స్వామి ఎంతో? ఏమొద్దు స్వామి చెప్పు స్వామి. 150 రూపాయలు చాలు. 150 రూపాయలా? 150నా? 150 డబ్బా తీసుకో స్వామి. స్వామి దేవుళ్ళలాగా వచ్చివే. కూర్చో స్వామి, కొంచెం వేసుకుందు. ನಿನ್ನ ಹೆಸರೇನು? ಕನ್ನಡಿಗವಾ? లే పుష్కరాజ్ పక్కా తెలుగు తగ్గేదేలే.